ఈరోజు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి డిసెంబర్ 16, 2024న 1200 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి కాపీ ఇచ్చినటువంటి 1200 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘ నిధుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి ఎందుకు పంపించలేదు అని అప్పటి కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ ఇదిగో ఆ లేఖకు సంబంధించినటువంటి విషయం. దాని తర్వాత 242 రోజుల తర్వాత 44 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని స్థానిక సంస్థలకి 244 రోజుల పాటు డిలే అయ్యింది. ఆ తర్వాతే మేము ట్రాన్స్ఫర్ చేసామని సెక్రటరీ ఫర్ ద గవర్నమెంట్ రాసినటువంటి లేఖ కేంద్ర ప్రభుత్వానికి. ఇవన్నీ అయిన తర్వాత కృష్ణతేజ సెప్టెంబర్ 10, 2025న కృష్ణతేజ ఐఏఎస్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. 244 రోజుల పాటు మేము కేంద్ర ప్రభుత్వ నిధుల్ని స్థానిక సంస్థలకి ఇవ్వలేదు అని చెప్పి సెప్టెంబర్ 10, 2025న కేంద్ర ప్రభుత్వానికి కృష్ణతేజ ఐఏఎస్ రాసినటువంటి లేఖ ఇది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా స్థానిక సంస్థ నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు దారి మళ్లించినట్టు సుస్పష్టంగా 1200 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల అవకతవకలు జరిగినాయని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడితే దానికి భయపడి బెంబేలెత్తిపోయి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి దిగజారిపోయి మా పైన కేసులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి కేసులు 1 కాదు 100 పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని మీరు అనగదొక్కలేరు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా బాహుళ్యంలోకి ప్రజాస్వామ్య పద్ధతిగా మేము ముందుకు తీసుకెళ్తాం.